ఏయ్ ఎవరు నువ్వు? ఇంట్లోకి ఎట్లా వచ్చినావు? డాడీ డాడీ ఉన్నావా? ఎవరు ఇక్కడేం చేస్తున్నావు? రూమ్లోకి ఎట్లా వచ్చినావు? అంత గట్టిగా అరిసే అవసరం లేదు, అందరు ఇంట్లో ఉన్నారు, ఒక్క నువ్వు తప్ప. ఏంది పిచ్చి పిచ్చి ఉందా? పో ముందు బయటికి పో, ముందు రూమ్లోకి వెళ్ళి బయటికి పో. డాడీ ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నే ఏమన్నా గేగానువా నువ్వు? చెల్ మస్త్ అయింది. నేను మాట్లాడేది నీ గురించి కాదు, వీడి గురించి. ఆడోడు ఇంకో రెండు తీసుకొచ్చినావా? ఆగో, అది ఇంకా మా ప్రాపర్టీ, నువ్వు టచ్ చేయడానికి లేదు. అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎవరు అసలు? తమ్ముడు, ఇదేం రాకెట్ సైన్స్ కాదు, చిన్నప్పటి నుంచి చదివింది విందే. నువ్వు చనిపోయావు, యువర్ సోల్ బిలాంగ్స్ టు యువర్ క్రియేటర్. అది తీసుకెళ్ళడానికే వచ్చా. అంటే ఇప్పుడు నేను చనిపోయినట్టేనా? అంతేగా మరి. అంత సీన్ లేదు భయ్యా. అసలు నాకు ఏ జబ్బు లేదు, సూసైడ్ చేసుకునేంత ధైర్యం కూడా లేదు, ఎవరు చంపేంత అవసరం కూడా లేదు భయ్యా. ఎలా చేస్తా? దానికంత ప్రాస కూడా అవసరం లేదు భయ్యా. నీది న్యాచురల్ డెత్, ఏదో పేరు కూడా చెప్పారు, ఎపిలెప్సీ అంట. అంటే అంటే హార్ట్ అటాక్ లాగా ఏదో బ్రెయిన్ అటాక్ అంట, అంతే, దానికి మించి నాకు తెలీదు. అది లైట్లే కానీ నిద్రలోనే హాయిగా పోయేవి, ఏ నొప్పి లేకుండా. అదే నేను యాక్సిడెంట్, గిలా కొట్టుకుంటూ చచ్చా. అంటే నువ్వు కూడా చనిపోయావా? నేను మనిషినే భయ్యా, నీలాగా మొన్నటిదాకా. పైన డిప్రెషన్లో ఉన్నా అని కిందకు పంపారు నేను తీసుకురమ్మని. అలా అనకు భయ్యా ప్లీజ్. అసలు నేను చనిపోవడమేంటి భయ్యా కామెడీ కాకపోతే? లైఫ్లో చేసే ఇంకా చాలానే భయ్యా. అసలు ఏవి ఇంకా సరిగ్గా అవ్వలేదు భయ్యా. ప్లీజ్ భయ్యా అర్థం చేసుకొని రాలేదు. దీనికంటే లేట్ అయితే పైన నన్ను వేసుకుంటారు. పద పద భయ్యా ప్లీజ్ భయ్యా. భయ్యా నేను రాలేను భయ్యా. భయ్యా నేను రాలే భయ్యా. అరే పిచ్చ నా కొడుక, ప్రపంచంలో ఒకడే చచ్చిపోయావా? నేను ఇలాగే నాటకాలు చేశా, కానీ నువ్వు చచ్చిపోయావు, అదే నిజం. నన్నైతే పిచ్చి కొట్టి తీసుకెళ్లారు. నీ అదృష్టం నేను వచ్చా. అరే ఎక్స్ట్రాలు చేయకు, బయటకు రారా. అరే బయటకు రారా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. నేను రాను భయ్యా. అసలు నేనేం పాపం చేయలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. నేను ఎందుకు చావాలి? ఇప్పుడిప్పుడే లైఫ్ సెట్ అవుతుంది, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి. ఇంట్లో ప్రేమ విషయం కూడా చెప్దాం అనుకున్నా. ఇంకో 10 years ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేసుకున్నా. ఇప్పుడే ఇలా జరగాల? చా అంటే పాపాలు చేసిన వాళ్ళు మాత్రమే చనిపోతారా? అలా అనుకుంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఎందుకు చనిపోతారా? దేవుడు దర్శనం చేసుకుందామని వెళ్తున్న బస్సులో లోయలో పడిపోవా? అంతెందుకురా, గుడుల్లో, మాస్కుల్లో, చర్చుల్లో ప్రేయర్ చేసుకుంటుంటేనే కాలిపోలేదా? చావుకు లెక్కలుండవురా. కాలంతా గుట్టుకుపోయింది, ఎక్కువసేపు నుంచోలేను, రారా బాబు. లేదు నేను రాను. సరే నా విషయం వదిలే. పాప మా వాళ్ళు ఏం చేశారు మరి? లైఫ్ లాంగ్ నన్ను గుర్తు చేసుకుని ఏడవాల్సిందేనా? నా చావు వల్ల వాళ్ళు చచ్చేదాకా బాధపడాల్సిందేనా? అదే లెక్క మరి. పెళ్ళైన 10 ఏళ్ళకి పుట్టానంట, అందుకే ఎంత పెరిగినా ఇంకా పసిపిల్లుడిలాగే చూసుకుంటుంది. పాపం అందుకే 3 రోజుల నుంచి ఏడుస్తుంది, పిచ్చిది. నాది 7 years లవ్, అందులో 4 ఏళ్ళు మేము బయట ప్రపంచాన్నే మర్చిపోతే మిగతా 3 ఏళ్ళు తను పాపం నన్ను కూడా మర్చిపోయి ఇంట్లో ఒప్పియడమే సరిపోయింది. అయినా ఒప్పుకోలేదు. కులం చిన్నది కదా, ఆస్తులు కూడా లేవు. కులం మార్చుకుని సైట్లు కొనలేకపోయినా జాబ్ మార్చుకుని ఆన్ సైడ్ కొట్టా. మొత్తానికి కులం చిన్నదైనా కరెన్సీ పెద్దదని ఒప్పుకున్నారు. డాలర్స్ కదా పాపం. మన వాళ్ళకి కూతురు కన్నా అల్లుడి జీతం మీద నమ్మకం ఎక్కువ కదా. మొత్తానికి పెళ్ళి అయితే ఒప్పుకున్నారు. ఫైనల్గా అన్నేళ్ల కళ నిజమైంది. హాలు, క్యాటరింగ్, ఫోటోగ్రాఫరు అన్ని స్థాయికి మించి మాట్లాడేశాడు మా నాన్న. ఒక్కడనే కొడుకును కదా. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి. కుట్టించుకున్న సూట్ తెచ్చుకుందాం అని బయటకు వెళ్తుంటే పాపం అప్పటికి మా అమ్మ హెల్మెట్ ఇచ్చింది, పిచ్చిది. పొంగులో జుట్టు పాడైపోద్దని పక్కన పడేశా. చిన్న యాక్సిడెంట్ భయ్యా, ఎక్కడ పెద్దగా తగలలేదు, తల వెనకాల చిన్న దెబ్బ.
పాపం అప్పటికి చాలామంది జాలిపడి ఎక్కడి నుంచో ఉరుక్కుంటూ వచ్చారు, కానీ ఒక్కడు కూడా ధైర్యం చేసి ఇంకొక్కడికి వెళ్ళిపోయారు. ఒక్కడన్నా ధైర్యం చేసి ఉంటే బతుకుండేవాడినేమో. జాలి కన్నా ధైర్యం ఎంత గొప్పదో అప్పుడు అర్థమైంది భయ్య. పాపం డెడ్ బాడీకి తాలిచ్చి కట్టమంది భయ్య. నీ స్టోరీ నాకంటే ఘోరంగా ఉంది కదా భయ్య. నాది అట్లీస్ట్ తెలియకుండా అయిపోయింది. కదా టైం అయిపోయింది, పద. పైన టార్చర్ ఉంటుందా భయ్య? టార్చర్లని కిందే, పైన మనుషులు ఉంటారు కదా. అంటే ఫస్ట్ టైం కదా, కొంచెం భయం వేస్తుంది. ఫస్ట్ టైం ఏంద్రా, ఎన్నిసార్లు చేస్తావు? మనిషి ఒకేసారి వస్తాడరా. అయినా జర భయం వేస్తుంది. సరే, నువ్వు ఇంత భయపడుతున్నావు కాబట్టి నాకున్న మ్యాక్సిమం లిమిట్స్తో నీకు ఒక ఆప్షన్ ఇస్తా. అంటే వదిలేస్తావా భయ్య? ఆశకు హద్దు, దానికి సిగ్గుండాలరా అయ్యత్తవా. 1 అవర్ లైఫ్ ఇస్తా. ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎవరిని కలుస్తావో కలు. కానీ 1 అవర్ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాను. ఎక్కడున్నా పిక్ చేసుకుంటాను, అర్థమైందా? 1 అవర్లో ఏం చేయగలుగుతా భయ్య? అట్లీస్ట్ 1 డే అయినా ఇవ్వచ్చు కదా. 1 అవరే చాలా రిస్క్, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకా లేట్ అయితే పైన నిన్ను నన్ను కలిపేసుకుంటారు. నీ ఫోన్ ఎక్కడుందో చెప్పు. ఓకే, ఇందులో 1 అవర్కి స్టాప్ వాచ్ పెడుతున్నా. ఎగ్జాక్ట్గా 1 అవర్ తర్వాత వస్తా. ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, ఎక్కడున్నా నేను వచ్చి పిక్ చేసుకుంటా, సరేనా? ఇదిగో గుర్తుపెట్టుకో, ఎగ్జాక్ట్గా 1 అవర్. 1 అవర్ కంటే ఒక్క నిమిషం లేట్ అయినా నీకు నాకు ఇద్దరికి రిస్క్. ఓకే? ఏంటి ఇది చూసి షాక్ అవుతున్నావా? ఇదిలే కిందే వచ్చాయి కదా, అందుకే పైన ఇచ్చారు. అరే నీ ఫోన్కి మిస్డ్ కాల్ ఇచ్చా, నెంబర్ సేవ్ చేసుకో. లాస్ట్కి 713 అని వస్తుంది. ఫ్యాన్సీ నెంబర్ కాదు, గుర్తుపెట్టుకో, 713. అమ్మాయిది కళ అంత క్లియర్గా గుర్తుంది. ఇది కళేనా? మరి టైమర్, ఫోన్. అమ్మ దీనమ్మ. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటే అది కళ కదా. నెక్స్ట్ కాల్. హలో, 1 అవరే ఉంది. హలో హలో హలో. ఇంకా గంటలో ఏం చేస్తాం? ఒకసారి ఫోన్ మళ్ళీ చెక్ చేద్దాం. లాస్ట్కి 13 ఉంది, సేమ్ అదే నెంబర్. ఇంకోసారి చెక్ చేద్దాం. కన్ఫర్మ్ చనిపోయినట్టే. అయితే ఇంకో గంటే ఉందా?
మా మా ఏంట్రా పొద్దున్నే లేచో ఆఫీస్ లేదన్నావుగా, ఎక్కడికి? అది చాలా దూరంలే అమ్మా. చూపిద్దామన్నా గూగుల్లో ఫొటోస్ ఉండవు. నువ్వెక్కడికైనా వెళ్ళు గాని త్వరగా వచ్చేసేయ్. ఇంకా రాలేను. ఏంటి? ఆ, అబ్బా వచ్చేస్తాలే అమ్మా. అన్నట్టు ఇందాకే చదివిన, డైలీ యావరేజ్లో 1.5 lakh మెంబర్స్ చచ్చిపోతారంట. అందులో ముసలోళ్ళని జబ్బులను తీసేస్తే మ్యాక్సిమం వరకు చిన్నపిల్లలే అంటమ్మా. ఏం తెలియని వాళ్ళు ఎలా చనిపోతారమ్మా? మన చేతిలో ఏం లేదు నాన్న, అంతా భగవంతుడు రాసినట్టుగానే అవుతుంది. అంతేలే, అన్నీ మంచిగా ఉన్నాడు కూడా సడన్గా పోతున్నా ఏం రీజన్ లేకుండా. దీన్ని బట్టి చూస్తే చావు మన చేతుల్లో కాదు, దేవుని చేతిలో కూడా లేదనమాట. పొద్దున్నే ఈ చావుగోలేంట్రా నాన్న, టిఫిన్ రెడీ అయింది, తినేసే ముందు. అమ్మ మీ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 30 years అయిందిరా. ఎందుకు? 30 yearsా? వంటగదిలోకి వెళ్ళినప్పుడల్లా ఒక 2 గంటలు ఉంటుంది ఆ పని. రోజుకి 3 పూటలు అంటే 6 గంటలు, 1/4 ఆఫ్ ది డే. ఇలా లెక్కేసుకుంటే మీరు 30 సంవత్సరాల 7 సంవత్సరాలు వంటగదిలోనే ఉన్నారా? మీరు గ్రేట్ అమ్మా. అమ్మా టైం అయిందమ్మా, వెళ్తున్నా నేను. బాయ్. వెళ్తా కాదురా, వెళ్ళొస్తాను. నాన్న మీకు విషయం చెప్పాలి. ఏంటి డ్రామాలు కానీ వస్తావా? ఏంటి? కొత్తగా ట్రై చేస్తున్నావు కదా చేతులు కట్టుకొని. నాన్న ప్లీజ్ నాన్న, సీరియస్గా మాట్లాడాలి, చెప్పేది నువ్వు. సరే చెప్పు. నేను అనుకున్నంత మంచోని కాదు. నువ్వు అనుకున్నట్టు నేను అనుకోలేదులే. నాన్న నేను అప్పుడప్పుడు మందు తాగుతా. తాగొచ్చిన ప్రతిసారి మీరే తలుపు తీసేవారు, ఏదో మేనేజ్ చేసేవాడిని. అప్పుడప్పుడు టైట్ అయినప్పుడు మీ జోబులో పైసలు తీసుకునేవాడిని. మొన్న పోయిన 10,000 నేనే తీసిన. ఆపే సీరియస్ అవడానికి ఇది చాలు. అయినా చేసేసావుగా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ ఇలాంటి టైం రాదని చెప్పేస్తున్నా డాడీ. అంటే రేపటి నుంచి ఆఫీస్లో ఓవర్ టైమ్ మీకు కనపడకపోవచ్చు. సర్లే, నేను సీరియస్గా నీకు విషయం చెప్పాలి, కూర్చో. నువ్వు తాగొచ్చిన ప్రతిసారి నన్ను మేనేజ్ చేయడం కాదు, మీ మమ్మీని నేను మేనేజ్ చేశాను. నీకు తాగినప్పుడు గుర్తుందో లేదో తెలియదు కానీ నువ్వు ఎప్పుడెప్పుడు ఎంత తాగావో ఏం తాగావో నాకు తెలుసు. నిజంగానా? అరే మిడిల్ క్లాస్ వాళ్ళనరా, జేబులో నోట్లే కాదు చిల్లరున్నా ఎన్ని రూపాయలు ఉందో తెలుస్తుంది. అలాంటిది 2,000 రూపాయల నోటు నువ్వు తీసి వాడుకుంటే నాకు తెలియదు అనుకున్నావా? తెలిసి తెలియనట్టు ఊరుకున్నానరా. ఎందుకు డబ్బులు తీసావని నిన్న ఆ రోజు నిలదీసుంటే బయట ఇంకెవరినో అడుక్కునేవాడివి. నాన్న నిజం కొడుతావేమో అనుకున్నా, కనీసం తిట్టనే లేదు. నేను అడిగినంత మాత్రాన తిట్టినంత మాత్రాన మీ అవసరాలు అలవాట్లు మారవు కదరా. అవసరం వస్తే అవే మారిపోతాయి. ఆలోచించింది చాలేరా, ఇంక బయలుదేరు. రే హర్షిత్, తప్పు చేసి ఓ మెట్టు దిగి ఒప్పుకుని 2 మెట్లు పైకి ఎక్కేవలేరా. అంటే ఉన్న చోటు నుంచి ఒక మెట్టు ఎక్కాను. అది చాలు నాన్న. సర్లేరా వెళ్ళు. హలో, అరే ఒకసారి కిందికి రారా. చెప్పు. అరే ఏమైనా ఉంటే తిట్టు లేకపోతే కొట్టురా, కానీ ఇట్లా ఇగ్నోర్ చేయకరా ప్లీజ్. లైట్లో ఆ మ్యాటర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు డిస్కషన్? అరే అయిపోయింది అంటున్నావు కానీ నా మీద నీకు ఇంకా కోపం పోలేదురా. అరే అప్పుడు ఏదో మజాకులు అయిపోయిందిరా, దానివల్ల మీ బ్రేకప్ అవుతుందని నాకేం తెలుసు. మేమేం మంచిగానే ఉన్నాంలే.
ఇప్పుడు ఇవేమొద్దు, లైట్. అరే నేను ఇక్కడ కొట్టినారా, నువ్వు కనీసం ఇక్కడైనా కొట్టరా ప్లీజ్. లైట్ లేరా? అరే నాకు తెలియదు, నువ్వు కొట్టాల్సిందే ప్లీజ్ రా. చూసినావారా ఎంత కోపం ఉందో. పా అరే టైం అవుతుందిరా, ఎంత నవ్వురా అప్పుడప్పుడు, మనసులో ఏం పెట్టుకోకు. బాయ్. ఎవరా నువ్వు? గుర్తుపట్టలేదా? కాలేజ్. నా కొడుక గొడవ సంవత్సరం అయిందిరా. మర్చిపోని కన్నా చదువు కాదురా, పరువు పెట్టి కొట్టిస్తావా? ఎంత అయిందిరా అప్పుడు? 1000 రూపాయలా? ఇగో ఈ 5000 కొట్టు. ఎవరిని పిలుస్తావో విలువ, ఇంటి దగ్గరనే ఉంటా. నా కొడుక ఒక్క గంటలో చంపేస్తారా నిన్ను? నా కొడుక నన్నే కొడతావా? నీ చావు ఈరోజు నా చేతుల్లోనేరా. చంపేస్తా కొడుక, గంటలో చంపేస్తా. పీకినవులే, ఆల్రెడీ చచ్చి గంట అయింది. అవులేగా. అరే 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 సార్ సార్ ఏ సార్ అవన్నీ పోయి నువ్వు ఎల్ఐసి పక్కయ్యారు. సార్ ఒక్క పాలసీ సార్ తీసుకోండి సార్ ప్లీజ్ సార్. పొద్దున బండి ముందర పక్కయ్యారు. ఒక్క పాలసీ సార్ ప్లీజ్ సార్. అరే పొద్దున మీ మంత్లీ టార్గెట్ల కోసం నా సాగు కోరుకుంటారా? నాకు అర్థం కాదు. ప్లీజ్ సార్. అరే కట్అవుట్ చూసినా, జిమ్కి పోతే ట్రైనర్ గారు నా స్టామినా వచ్చి నన్ను ట్రైనింగ్ ఏమని అడుగుతాడు. మొన్న బ్లడ్ టెస్ట్ చేస్తే డాక్టర్లు షాక్ అయ్యి హై క్వాలిటీ అని చెప్పి రీసెర్చ్ పంపించారు. నేను చేస్తాను రా. సార్ లాస్ట్కి ఎవరైనా చావాల్సిందే కదా సార్. సార్ ఒక 3 months కట్టండి అరే సార్. నా 50 సాగు lakhs నా వస్తాయి. చేతిలో ఉందో నాకు తెలియదు, కానీ నీ సాగు మాత్రం పక్క నా చేతిలో ఉందిరా. పక్క చంపేసి చెప్తున్నా. పక్క ప్లీజ్ సార్. సార్ పాలసీ సార్ అంట, ప్లీజ్ సార్ అట్లా అనకండి సార్. పాలసీ. సార్ సార్ లాస్ట్కి ఎవరైనా చావాల్సిందే సార్. ఆ రోజు వీడి మాటనే అయిపోయింది. సార్ హాయ్ సార్. ఏం సార్ రిపోర్ట్స్ వచ్చినాయా? ఏం రిపోర్ట్స్? అదే సార్ అప్పుడు బ్లడ్ పంపించానన్నారు కదా. అదంతా కాదు కానీ ఇప్పటికిప్పుడు ఇన్స్టాల్మెంట్ కట్టి 1 గంటలో వస్తే ఏమైనా ఇన్సూరెన్స్ వస్తుందా? ఎందుకు రాదు సార్? ఒక లెటర్ వస్తుంది మీ ఇంటికి, కట్టిన పైసలు వెనకాల రావు అని. అంతేనా? అంతే కదా సార్. అది సర్లే కానీ నీకు ఇన్సూరెన్స్ ఉందా? లేదు సార్. ఎందుకు సార్? నీ నెంబర్ ఎప్పుడు? 9703123123 సార్. ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పైసలు పంపినా, అవి కట్టేసి మిగతా నువ్వు కట్టేసుకో. థ్యాంక్ నువ్వు యూ చెప్పింది సార్. కరెక్టేనాయా? లైఫ్ మన చేతిలో లేదు. అంతే కదా సార్. ఏ టైంలో వస్తామో మనకే తెలియదు. జాగ్రత్త. ఓకే సార్ థ్యాంక్ యూ. హలో ఏంటి ఇంత హడావిడి? ఏంటి ఇంట్లో మ్యాటర్ చెప్పేశావా? అంత లేదు. మరేంటి ఇంత అర్జెంట్గా రమ్మన్నావు? బ్రేకప్ చేసుకుందాం. ఏంటి జోకా? జోక్ లేసే అంత టైం లేదు, నాకు ఓపిక కూడా లేదు. నాకు నువ్వు వద్దు. నిన్న నైటే కదా నిన్ను చూడడానికి పొద్దున్న దాకా కూడా వెయిట్ చేయలేకపోతున్నా అన్నావు. డైరెక్ట్గా చెప్తున్నా విను. లాస్ట్ మంతే మాస్టర్స్కి అప్లై చేసిన, నిన్ననే వీసా వచ్చింది. నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా యూఎస్కి వెళ్ళి మంచిగా సెటిల్ అవుదాం అనుకుంటున్నా. అయితే ఏంటి, వెళ్ళు, సెటిల్ అయి వచ్చాక పెళ్లి చేసుకొని నన్ను కూడా తీసుకెళ్ళు. అదంతా అంత ఈజీ కాదు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ నాకంటే 2 years ముందే ఉన్నారు. లాస్ట్ 2 years కూడా నీకోసం జాబ్ అని ఇక్కడనే వేస్ట్ చేసిన. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడేంటి కొత్తగా? కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే.
మా ఫ్రెండ్స్ కొత్త కారు కొన్నా, కొత్త ఇల్లు కొన్నా, పై కంగ్రాట్స్ బో అని చెప్తా కానీ లోపల కుళ్ళుకోవడం నా వల్ల కావట్లేదు. అయినా లైఫ్ కంటే నా కెరీర్ కంటే నువ్వే నాకు ఇంపార్టెంట్ అబద్ధాలు చెప్పడం కూడా నా వల్ల అవ్వట్లేదు. అంటే ఎన్ని రోజులు నాకు చెప్పిందంత అబద్ధాలా? చెప్పిందే కాదు, చూపించింది కూడా అబద్ధమే. అంటే నాకు కూడా ఎవరో ఒకరు కావాలి కదా టైంపాస్కి. హర్షిత్, నాకు నీ మీద ఎప్పుడు కోపం రాలేదు, కానీ ఫస్ట్ టైం నేను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. చేసినాలే కానీ ఇప్పుడు నేను మోసం చేసిన అని చెప్పి నువ్వు సూసైడ్లు వేసుకొని నా కెరీర్ నాశనం చేయకు. కలిసి ఉన్న రోజు ఇద్దరం ఎంజాయ్ చేసినాం, తర్వాత వచ్చేవాడికి ఎక్స్పీరియన్స్లా ఉంటుంది కదా. నువ్వు నన్ను వదిలేస్తే కాదు, ఇప్పటికిప్పుడు నువ్వు చచ్చిపోయినా నీ కోసం నేను ఏడవను. నీలాంటి ఎదవ కోసం ఏడ్చి ఇంకా నేను దిగజారలేను. లైఫ్లో నువ్వు నాకు కనిపించకు. సర్లే, నా గురించి ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. అందరు నీలాగా నటించలేరు కదా, ఆల్రెడీ చంపేశావు, పాడైపోయేదేముంది. హర్షిత్, ఐ లవ్ యూ. నువ్వు నన్ను వదిలేస్తే మాత్రం నువ్వు ఎక్కడున్నా సరే నేను వచ్చి నేను చంపేస్తా. హర్షిత్, నువ్వు నన్ను లైఫ్ లాంగ్ లవ్ చేస్తావని ప్రామిస్ చే. నీలాంటి ఎదవని నమ్మడం నా తప్పు. హర్షిత్, ఎటో వెళ్తా అన్నావు కదమ్మా, అప్పుడే వచ్చేసావే? క్యాన్సిల్ అయిందమ్మా, కాసేపు పడుకుంటా. సర్లే, వంట అయిపోయాక పిలుస్తాను. మీరు మారమ్మా. ఇంకా కాసేపు అయింది, ఎవరికి ఫోన్ చేద్దాం? మేనేజర్ అని చేద్దాం. హలో. అరే సోదిగా, ఏడును? హర్షిత్, నేను మేనేజర్ని. మేనేజరా? నా ఏంటి పిచ్చి పిచ్చికుందా? అప్రైజర్ మీటింగ్ ఉంది, మర్చిపోయావా? అరే నువ్వు పెంచే చిల్లర కోసం ఆ చిల్లర మీటింగ్లో ఒకటి. అదంతా కాదు, ఆఫీస్లో అమ్మాయిలకి ఎందుకు మెసేజ్ పెడుతున్నావు? ఏం మెసేజ్? ఏం మెసేజా? వెదర్ బాగుంది, అలా కాసేపు బయటికి వెళ్దామంటారు అంట. వెదర్ బాగుంటే బయట ఏం చేయడానికి నువ్వు మన కుక్క వారా? హర్షిత్, ఏంటి పిచ్చి పిచ్చికుందా? తీసేస్తా ఆఫీస్ నుంచి. నువ్వేంద్రా తీసేసేది? నేనే రిజైన్ చేస్తున్నా. ఆల్రెడీ ఒక స్టార్టప్ స్టార్ట్ చేసిన డాగి అని, నీలాంటి కామ కుక్కల కోసం. ఫోన్ పెట్టు. హర్షిత్, అరే మన వాళ్ళనే మర్చిపోయానే, ఒకసారి మన వాళ్ళకి చేద్దాం.
ఏ మ్యాన్ హౌ ఆర్ యూ? ఏంట్రా ఎప్పుడు లేని వీడియో కాలింగు? ఏమన్నా చూపిస్తావా? నన్ను ఏమన్నా చూపించమంటావా? ఏం లేదురా, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది వేరే స్టేట్లో. ట్రాన్స్ఫర్ అవుతున్నా, ఇంట్లో ఏమైనా అమ్మ నాన్నకి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయండి. రే నువ్వేం టెన్షన్ పడకు, అంతా మేము చూసుకుంటాంలే, ఏం బాధపడకు. అయినా ఏ స్టేట్ వెళ్తున్నావురా? కేరళ రా. కేరళ? ఎవడన్నా బెంగళూరు చెన్నై వెళ్తాడు, కేరళకి వేసిన కొబ్బరి మూట వాడేవాడరా? రేయ్ సర్లే కానీ అక్కడ ఆంటీ క్లిప్స్ అట్టిగా చిప్స్ రా పట్టుకొచ్చే. సర్లేరా. రేయ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, అక్కడ అమ్మాయిలు చాలా బాగుంటారు, వాళ్ళని గోకడం గీకడం అలాంటివి ఏం పెట్టుకోకు. ముందే అది కేరళ, వాళ్ళ తలలకు కొబ్బరి నూనె రాయాలంటే నీ కొబ్బరి తోటలు అమ్ముకోవాలి. టైం అయిపోయింది. హలో భయ్యా, ఇంట్లోనే వచ్చి పిక్ చేసుకో. పిక్ చేసుకోవడం ఏంటి సార్? అంతా ఆన్లైన్ రిజిస్ట్రేషనేగా, చేసుకోలేదా మీరు? నెంబర్ ఇదేగా. ఏం రిజిస్ట్రేషన్ భయ్యా, 1 అవర్ ఇచ్చినావు కదా, అయిపోయింది. సార్ నేను సార్ మొన్న శంషాబాద్లో ఓపెన్ ప్లాట్ చూపించా కదా చీప్లో. ఈరోజు మధ్యాహ్నం దాకే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది. పొద్దున కాల్ చేసినప్పుడు మాట్లాడారుగా, మధ్యలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. టైం లేదు సార్, ఇంతకు చేసుకున్నారు లేదా? ఏం మాట్లాడుతున్నావు అన్న? నేను రెడీ ఉన్నా, ఇంటికి వచ్చి పిక్ చేసుకో. పిక్ చేసుకోవడం ఏంటి సార్? నేను సార్ శంషాబాద్ షకీల్. హలో, అంటే నిజంగానే కళ్యాణ్? నాన్న అల్లారం బంద్ చేయబోయి వేరేదేదో ఆన్ చేశానమ్మా, చెక్ చేసుకో ఒకసారి. మా నువ్వా? ఏంది ఇదేనా మా? ఏమండి, వీడి ఇంట్లోనే స్టార్ట్ చేశాడు, వీడి సంగతి ఏంటో చూడండి. స్టాప్ వాచ్, టైమర్ అంతా కలేనా? వీడు చూసింది కలే కావచ్చు, మీరు చూసింది కథే కావచ్చు, కానీ మేము చావు గురించి చెప్పింది మాత్రం నిజమే. ఈరోజు పనులు రేపు చేసుకోవచ్చు, ఈరోజు గొడవలు రేపు సాల్వ్ చేసుకోవచ్చు, ఈరోజు అప్పులు రేపు తీర్చుకోవచ్చు అనుకోవడంలో తప్పులేదు. కానీ అదే రేపు మీ పోస్ట్ మార్టం కూడా జరగవచ్చు.